ఆచి చికెన్ మసాలా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిని మంత్రులు సందర్శించారు. తుమ్మిడిహెట్టి దగ్గర అంబేద్కర్ సుజలా స్రవంతి ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. అనంతరం ప్రాణహిత నదికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టు పైలాన్ను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ సుజలా స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 లక్షల ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల ఎకరాలను సాగునీరు అందుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు పనుల్లో సగం వరకు కాలువ నిర్మాణ పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. గతంలోనే బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో పలు దఫాలుగా సమీక్షలు జరిపారని అన్నారు. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ప్రాజెక్టు గురించి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వివరించాలని కోరారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఇప్పటికే 2 టీఎంసీ రోజుకు 2 టీఎం చొప్పున 22,000 క్యూసెక్లో నీళ్లు తీసుకోవడానికి కెనాల్స్ కూడా కొన్ని తవ్వడం జరిగింది. సో తదనంతరం ప్రభుత్వాలు మారడం, అది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఫడ్నవీస్ గారు కలిసి ఈ 150 మీటర్ల ఎత్తు ఈ బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. రిజర్వాయర్లు ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని పొలాలు కొనడం సహజం. నాగార్జున సాగర్ తీసుకుంటే కొన్ని లక్షల ఎకరాలు మునిగింది. వాక్రానంగల్ ప్రాజెక్టు నుండి చాలా లక్షల ఎకరాలు మునిగింది. శ్రీశైలం ప్రాజెక్టు సుమారుగా 1,00,000 ఎకరాల పైన మునిగింది. ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర వచ్చేది ఏ గ్రామం మునగదు, ఏ గ్రామం కూడా మునగదు. ఆర్థికంగా నష్టపరిహారం ఇచ్చే కార్యం చేయడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ కమిషన్ల కోసం మేడిగడ్డకు తరలించారని ఆరోపించారు. తెలంగాణను దోచుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఆరోపించారు. 35,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించి 1,00,000 కోట్ల ప్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఇక్కడే ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి గారు, ఎమ్మెల్సీ గారు మేము పోయి స్పాట్ లో చూసినప్పుడు మాకు అప్పుడే అనిపించింది, ఇంత చక్కటి ప్రాజెక్ట్ ని ఎందుకు కేసీఆర్ ఆ రోజులలో దీన్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కేవలం కమిషన్లు దోచుకుంటాను. సో వారు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ, కరెంట్ కూడా మొన్న ముఖ్యమంత్రి గారి ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద బకాయిలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మన డిస్కామ్స్ కి ఇచ్చేది ఉన్నది. అంటే 148 మీటర్స్లో కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది, దాంట్లో 300 ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది. దాంతో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మనము అక్కడ మహారాష్ట్రలో కంపెన్సేషన్ ఇస్తే వారు కూడా సంతోషపడేది. ఒక మంచి టౌన్షిప్, ఒక 5,000 కోట్లతో మంచి టౌన్షిప్ అక్కడ మహారాష్ట్రలో కడితే వారికి కూడా సంతోషపడేవారు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వలన ఆదిలాబాద్ ప్రజలు, కరీంనగర్ ప్రజలందరూ కూడా సంతోషించేవారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం ఆ రోజులలో ప్రాజెక్ట్స్ కట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది.